ఇవాళ లిక్కర్ స్కామ్కు సంబంధించి మొన్న ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఆ ఛార్జ్షీట్ ఒక న్యాయవాదిగా ఆ ఛార్జ్షీట్ను చూసిన తర్వాత నాకున్న అభిప్రాయాలను మీడియాతో పంచుకోవాలని ఇవాళ ముఖ్యంగా తలుస్తున్నా. అయితే ఇంతకుముందు ఈరోజు ఈ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వారిని రిమాండ్ ఎక్స్టెన్షన్ కోసం కోర్టు తీసుకురావడం జరిగింది. అక్కడ జరిగిన ఒక చిన్న విషయం మీకు ముందుగా తెలియజేద్దాం అనుకుంటున్నా. అందులో అక్రమంగా అరెస్టు చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి గారు, అలాగే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని వాళ్ళిద్దరూ, ముఖ్యంగా ధనుంజయ రెడ్డి గారు కోర్టుకు తన ఆవేదనను తాను పడుతున్న, తన కుటుంబం పడుతున్న బాధలను, అలాగే ఈ ఇన్వెస్టిగేషన్ తీరుపైన చాలా ఆవేదనను న్యాయమూర్తి ముందు విలపించడం జరిగింది. ముఖ్యంగా నన్ను వ్యక్తిత్వ హననాన్ని చేయడానికి, నా కుటుంబాన్ని వ్యక్తిత్వ హననాన్ని చేయడానికి రోజు పేపర్లు ఎలా రాస్తున్నాయనేది, నేను విలాసవంతమైన 2 కార్లలో తిరుగుతున్నానని చెప్తున్నారు. కానీ నేను ఇంతవరకు నా జీవితంలో శాంట్రో కారు ఒకటి కొన్నా, అలాగే నా భార్య సియాజ్ కారు ఒకటి ఉంది. ఈ 2 తప్ప నాకేం లేవు. అయినా సరే నేను విలాసవంతమైన కార్లలో ఈ ముడుపుల ద్వారా అందిన డబ్బుతో నేను విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నట్టు పత్రికల్లో రాస్తున్నారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లడం, అలాగే గత 20 రోజులుగా రోజు ఎల్లో మీడియాలో రాస్తున్న వార్తలను చూస్తే మేము ఛార్జ్షీట్ కూడా చదవాల్సిన అవసరం లేదు. అక్కడ ఏం రాస్తున్నారో ఛార్జ్షీట్లో కూడా అవే ప్రతిఫలిస్తున్నాయి, రిమాండ్ రిపోర్ట్లో కూడా అవే ప్రతిఫలిస్తున్నాయి అనే విషయం కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పత్రికలలో వస్తున్న కథనాలతో మేము ఎన్నో సంవత్సరాలుగా మా కెరీర్ను బిల్డ్ చేసుకుంటే, ఇవాళ మా కుటుంబం పైన కానీ, లేకపోతే మా స్నేహితుల్లో కానీ, బంధువుల్లో కానీ, లేక విస్తృతమైన ప్రజానీకంలో కానీ మా వ్యక్తిత్వ హననం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఈ పత్రికల మూలాన అని చెప్పి ఇది చేశాడు. అదేవిధంగా సిట్టు వాళ్ళే లీకులు ఇచ్చి తయారు చేస్తున్నారని కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. ఏ రోజు ఎల్లో పత్రికల్లో వార్తలు వస్తే మరుసటి రోజే దానిపైన సిట్టు కూడా అదేవిధంగా దానికి అనుగుణంగానే రాస్తోంది కథలు అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మేమున్న ఒక విశాలమైన 1 ఎకరా భూమిలో ఇప్పుడు మేము జైల్లో ఉంటే, ఆ జైల్లో పక్క బిల్డింగులపై నుంచి కొంతమంది ఫోటోలు తీస్తున్నారు. ఇదేంది అన్యాయం అని జైలు అధికారులను అడిగితే మేమేం చేయాలో, మాకు పైన నుంచి ఆదేశాలు వస్తున్నాయి కాబట్టి మేము ఫోటోలు తీయాల్సి వస్తుందని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇవన్నీ ఈ ఆవేదనతో ఈ కోర్టు దృష్టికి మేము తీసుకొని వస్తున్నాం. అయితే సిట్టు ఈరోజు మీ కోర్టులో మాట్లాడిన తర్వాత నేను ఇన్ని విషయాలు, సిట్టు మరింత కఠినతరంగా మా పట్ల వ్యవహరించవచ్చు, అయినా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పాలి కాబట్టి మేము భయపడేది లేదు, అందుకని కోర్టు దృష్టికి తీసుకొని వస్తున్నాము. ఈ పత్రికలను, పత్రికా కథనాలను కట్టడి చేయాలని చెప్పి ఆయన ఆవేదనతో న్యాయమూర్తికి తెలియజేయడం జరిగింది. అంటే ఛార్జ్షీట్లోని అంశాల కంటే ముందు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక అధికారి ఆవేదన
ఏమీ చెయ్యని అవినీతి మచ్చలేని తన జీవితంలో ఆ అధికారి ఎంత బాధపడుతున్నాడో మనకు అర్థమవుతోంది. సిట్ అధికారుల పుణ్యమా అని చెప్పి దీన్ని బట్టే ఛార్జ్షీట్ను మనం పరిశీలిస్తే మొత్తం ఈ ఛార్జ్షీట్లో ఒక రాజకీయ కుట్రతో టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి ఏ స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్టుని ఛార్జ్షీట్గా పొందుపరిచినట్టు, అదేవిధంగా దానికి తుది మెరుగులు ఢిల్లీలో న్యాయవాదులు దిద్దినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఎక్కడ ఈ సిబిఎన్ గారి వీర విధేయ సిట్టు ఎక్కడ ఆధారాలు చూపించాలి, ఆరోపణలు మాత్రం విచ్చలవిడిగా చేశారు. కానీ 3,500 కోట్లని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. అంతకుముందు 1,00,000 కోట్లు అన్నారు ఒకసారి, తర్వాత తగ్గి 50,000 కోట్లు, 30,000 కోట్లు, 20 కోట్లు, 20,000 కోట్లు, లాస్ట్ చివరికి 3,500 కోట్లకి కుంభకోణం జరిగిందని చెప్పి, మద్యం స్కామ్ జరిగిందని చెప్పి వాళ్ళు ఛార్జ్షీట్లు పొందువచ్చారు. ఇది ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ఈ ఛార్జ్షీట్లో మోకాలికి బోడుగుండుకు ముడు పెట్టినట్టు ఉంది తప్ప దీంట్లో వాళ్ళు ఆరోపించిన దానికి వాస్తవాలు ఆధారాలు ఎక్కడా లేవు. వాళ్ళు దేనిపైన ఆధారపడ్డారు? ప్రధానంగా కాల్ డేటాలు. హైదరాబాద్లో పలానా దగ్గర సమావేశమయ్యారు. 2 కిలోమీటర్ల పరిధులకి విస్తరించిన వాటిలో ఒక కాల్ డేటాలు తీసుకుంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో అనేక మంది నివసిస్తుంటారు, వివిధ ప్రాంతాల్లో ఉంటారు. 2 కిలోమీటర్ల పరిధిలో వీళ్ళు తీసుకుంటే వాటిని ఆధారం చేసుకుని వీళ్ళంతా కలిశారు. ఇది ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కుట్ర పన్నినారు. కుట్ర పన్ని స్కామ్కు పాల్పడినారు అనేది చెప్తూ దీనికి ఏం ఆధారాలంటే ఎవరో ఒకరిని బలవంతంగా కొట్టి హింసించి వాళ్ళతో ఒక అబద్ధపు వాంగ్మూలం తీసుకొని దాని ద్వారా ఈ దర్యాప్తు వేరే వాళ్ళని అరెస్టు చేయడం. అరెస్టు దీంట్లో ప్రముఖంగా ఏం జరిగిందంటే సిట్టు మాట వింటే అతను సాక్షిగా మారతాడు, సిట్టు మాట వినకపోతే అతను నిందితునిగా మారిపోతాడు. మొత్తం ఈ ఛార్జ్షీట్ అంతా కట్టుకథలు తప్ప ఇంకా ఏమీ లేవు. ఒకటి సిడిఆర్స్ అంటే కాల్ డేటా రికార్డ్స్, 2 వాట్సాప్ మెసేజ్లు, తర్వాత 3వది గాలి పోగేసిన వార్తలు. 60 ఎకరాలు షాబాద్లో కొన్నాడు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్లోనే కసిరెడ్డి రాజిరెడ్డి భూములు కొన్నాడు. తర్వాత ఇంకోటి టాంజానియా, ఆఫ్రికా దేశాల్లో అక్కడ పెట్టుబడులు పెట్టారు. ఇంకోటి దుబాయ్లో ఒక డెన్లో వీళ్ళంతా కలిసి ఉండి అక్కడ కూడా స్టార్టప్లు పరిశోధనలపైన డబ్బులు వెచ్చించారు, దీని ద్వారా వచ్చిన సొమ్మునని. ఇంకా 4వది 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఎన్నికల్లో ఖర్చు పెట్టినారని చెప్పి. ఇవి ముఖ్యమైన విషయాలు ఈ ఛార్జ్షీట్లో. దేనికి ఆధారాలు లేవు. ఎందుకంటే ప్రముఖంగా చెప్పేది డిస్టిలరీస్ నుంచి వాళ్ళు 62 కోట్లు స్వాధీనం చేసుకున్నాము ఇంతవరకు అని చెప్పారు. అవన్నీ ఆ డబ్బులన్నీ కూడా డిస్టిలరీస్ యజమానుల నుంచి వాళ్ళ నుంచి చేసుకునేది. కానీ ఇందులో అరెస్ట్ అయిన ఏ ముద్దాయి నుంచి కూడా ఇంతవరకు ₹1 సీజర్ కూడా లేదు, ఒక్క ఆస్తి అటాచ్మెంట్ లేదు. వాళ్ళు భయపెట్టి భయభ్రాంతులను గురి చేసి డిస్టిలరీ యజమానులని తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ఎలాగోలాగా, ఎందుకంటే 2023 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు పైన ఇదే ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం అప్పుడు కేసు పెట్టింది ఆధారాలతో సహా. అందులో బెవరేజెస్, అందులో ప్రధానంగా
బెవరేజెస్ కు సంబంధించి 14 చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లోనే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇంకొక 6 మిగతా వివిధ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. జగన్ గారి ప్రభుత్వంలో ఒక డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వని సందర్భం. అన్ని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగినవే. తర్వాత 2014-19 మధ్యలో విచ్చలవిడిగా మద్యం ఏరులై పారిన సందర్భాల్లో దాదాపు 4,000కు పైగా షాపుల్లో 4,893 దాకా షాపులుంటే అందులో పర్మిట్ రూములు కూడా అదే సంఖ్యలో ఉండి 43,000 బెల్ట్ షాపులను విచ్చలవిడిగా ఊరూరా బడి అనిలా గుడి అనిలా ఎక్కడ చూసినా పొంగి పొరలేలా మద్యం ప్రవహిస్తే ఆ రోజు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం తక్కువ 2014-19 మధ్య. అదే జగన్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ మద్య నియంత్రణ క్రమేపీ చేయాలనే ఉద్దేశంతో ఉన్న షాపులను సగానికి సగం తగ్గించడం, పూర్తిగా పర్మిట్లన్నింటినీ క్యాన్సిల్ చేయడం, తర్వాత బెల్ట్ షాపులు 43,000 బెల్ట్ షాపులను రద్దు చేయడం, ఇవన్నీ జరిగితే మద్యం ద్వారా గత ప్రభుత్వం కంటే ఇక్కడే ఆదాయం ఎక్కువ వచ్చింది, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చింది అనేది వాస్తవం. అయితే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మద్యం వ్యాపారం ఉంటే ఎవరికి లాభం? ప్రైవేటు వ్యక్తులకు. లేకపోతే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిస్తే ఏమైనా ప్రభుత్వంలో అన్యాయాలు, అక్రమాలు, అవినీతి జరిగే ఆస్కారం ఉందా అనేది ప్రజలు ముఖ్యంగా గమనించాలా. ఇవన్నీ కూడా దీంట్లో చాలా సంఘటనలు ఉన్నాయి. ఉదాహరణకు దీంట్లో వాసుదేవరెడ్డి గారు కంప్లైనెంట్, ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్. ఫస్ట్ అతన్ని తీసుకొని బెదిరించారు. ఈ కుంభకోణాన్ని ఎట్లా సృష్టించి దీంట్లో మొట్టమొదటిగా అతని ద్వారా కంప్లైంట్ ఇప్పించుకోవాలని చెప్పి అతన్ని బెదిరిస్తే, వేధిస్తే, వాళ్ళ కుటుంబాన్ని వేధిస్తే చాలా రోజులు వేధించారు, తప్పుడు కేసులు పెట్టారు. అతను హైకోర్టును ఆశ్రయించాడు 3 సార్లు. నన్ను తీవ్రంగా హింసిస్తున్నారు, నాకు రక్షణ కల్పించండి అని. తర్వాత కాలంలో లొంగ తీసుకొని ఆయనతో ఒక తప్పుడు ఫిర్యాదు తీసుకొని అతనితో స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకొని తర్వాత జరిగింది ఏంది? ఆయన్ను డెప్యూటేషన్ పైన ఉన్న వాడిని రిలీవ్ చేసేసి అతన్ని వదిలిపెట్టడం. మిగతా చాలా మంది ట్రేడర్స్ని వాళ్ళందరూ హైకోర్టుకు వచ్చారు. వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు సిట్టు దర్యాప్తు బృందం పేరుతో అని. తర్వాత వయసు మళ్లిన వాళ్ళు, సంబంధం లేని వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొస్తే అప్పుడు కూడా వాళ్ళు హైకోర్టును ఆశ్రయిస్తే వాళ్ళ ఇండ్లకు పోయి వృద్ధాప్యరీత్యా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇండ్లకు పోయి కావాలంటే మీరు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పిన పరిస్థితి. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్టు చేసిన సందర్భంలో అంతకుముందు చెవిరెడ్డి గారి గన్మెన్లుగా ఉన్న 2 వ్యక్తుల్లో ఒకతను గిరి అనుకుంటా, అతన్ని తీవ్ర వేధింపులకు గురి చేసి అతనితో కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డు చేయించుకొని అతనికి ప్రమోషన్ ఇచ్చి ఇంక్రిమెంట్లు పెంచి అతన్ని వదిలిపెట్టడం జరిగింది. ఎందుకంటే సిట్టు దర్యాప్తులో వాళ్ళు చెప్పినట్టు చేసినందుకు. ఇంకో గన్మెన్ మదన్ రెడ్డి అనే అతను లొంగల, చాలా బెదిరించారు. లొంగకపోతే నా ఆత్మ సాక్షిగా మాత్రమే, నేను నా ఉద్యోగం పోయినా పర్వాలే, నేను నా ఆత్మసాక్షిగా మాత్రమే నేను చెప్తాను అని చెప్పి అతను చెప్పడం. అదేవిధంగా అతను హైకోర్టును ఆశ్రయించి ఒక న్యాయవాది సమక్షంలో ఇది నన్ను విచారించమని చెప్పి కోర్టును రిక్వెస్ట్ చేస్తే కోర్టు ఆ మేరకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత వీళ్ళు రోజు ఎల్లో మీడియా ఈ కుంభకోణాన్ని, వ్యక్తిత్వ హననాన్ని ప్రతిరోజు ప్రతి వ్యక్తి పైన ఎవరెవరిని టార్గెట్ చేసుకున్నారో వైకాపాలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖంగా ఉండే నాయకుల్ని ముందు నాయకుడిని నిందితుగా చేర్చి తర్వాత అతని చుట్టూ ఒక కథ అల్లడం అనేది
జరుగుతూ ఉంది ఈ కేసులో. మిథున్ రెడ్డి గారు పార్లమెంటేరియన్ మెంబర్, 3 సార్లు పార్లమెంటుకి ఎన్నికయ్యాడు. రాయలసీమలోనూ మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో ఒక బలమైన నాయకులు, వాళ్ళ కుటుంబం అనేక సార్లు తెలుగుదేశం కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి గెలిపించిన ఇవి ఉన్నాయి. ఎట్లా తిరిగి వాళ్ళని మట్టు పెట్టాలనే ఉద్దేశంతో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తప్పుడు కేసులు పెడుతున్నాడు, మనం చూస్తున్నాం. అతన్ని ఈ కేసులో ఇరికించడానికి నానా ప్రయత్నాలు చేశారు. ఎవరెవరితోనో బెదిరించి స్టేట్మెంట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. చివరికి వ్యాపారంలో ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి చేయబదులుగా ఒక 5 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తే అవి తిరిగి 10 నెలల్లోనో 9 నెలల్లోనో తిరిగి చెల్లించడం జరిగింది. అదే ఈ దీంట్లో వచ్చిన ముడుపులు సొమ్ము అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని కేసు పెట్టడం జరిగింది. మొట్టమొదట కేసు పెట్టినప్పుడు తను ఆ కేసులో హైకోర్టుకు ముందస్తు బెయిల్కు ఆశ్రయిస్తే అసలు మిథున్ రెడ్డి గారి పైన మేము ఎలాంటి కేసు పెట్టబోవడం లేదు, ఇంతవరకు మాకు ఏమీ ఆధారాలు దొరకలేదు అని స్వయంగా సిఐడి వాళ్ళు, సిట్ వాళ్ళు చెప్పారు. అప్పటికి 120 మందికి పైగా సాక్షులను విచారించిన సందర్భం. తర్వాత విచారణలో ఎలాగోలాగా చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి మేరకు తనని తప్పుడు కేసులో ఇరికించడం జరిగింది. అదేవిధంగా ఈ ఛార్జ్షీట్లో, ఈ 306 పేజీల ఛార్జ్షీట్లో కట్టుకథలు తప్ప ఏమీ లేవు. ఒత్తిడితో, బెదిరింపులతో తీసుకున్న వాంగ్మూలాలు మాత్రమే అందులో ఉన్నాయి. అదేవిధంగా 3.58 లక్షల జీబీ డేటా నాశనం చేసిన వైకాపా మద్యం ముఠా అని ఈనాడులో ప్రముఖంగా రాసినారు. అది దాంట్లో ఆ డేటా 375 కోట్ల పేజీలతో సమానం అంట. ఇవన్నీ అయినప్పటికీ, ఇన్ని సాక్ష్యాలు చెరిపేసినప్పటికీ సిట్టు వాళ్ళు అద్భుతాలు క్రియేట్ చేసి వాటన్నిటినీ రికవరీ చేసి ఈ ఛార్జ్షీట్ ఫైల్ చేసినట్టు చెప్పుకున్నారు. తర్వాత దీంట్లో ఇంకోటి ఏంటంటే, ఒక పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు అంటే పార్టీ వాళ్ళలో ఉండే నాయకులందరూ కూర్చున్న సమావేశాలు, అధికారులకు రాజకీయ నాయకులకు మధ్య జరిగిన సంభాషణలు, రాజకీయ నాయకులకు వారి వ్యక్తిగత సిబ్బందికి మధ్య జరిగిన మాటలు, వీటన్నిటినీ ప్రధానమైన సాక్ష్యాలుగా చూపించే ప్రయత్నం చేసినారు. అంటే వీళ్ళు మాట్లాడితే ఇదంతా ఒక కుట్రకోణం, అదొక పెద్ద స్కామ్ లాగా చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఇప్పుడు చంద్రబాబు గారు కానీ, లేకపోతే లోకేష్ కానీ, లేకపోతే వాళ్ళ సిబ్బందికి కానీ, అలాగే అధికారులతో వాళ్ళు జరిపిన సమావేశాలు కానీ, వాళ్ళ కాల్స్ కానీ, ఇలాంటివన్నీ పెట్టుకొని ఎలాంటి కుట్ర సిద్ధాంతానైనా అమలు చేసే అవకాశాన్ని ఉంది అని చెప్పి, అట్లాంటి అవకాశం ఉందని చెప్పి చంద్రబాబు గారి సిట్టు కథల్లో చెప్తున్నారు. తర్వాత తొలుత అరెస్ట్ అయిన కేసులో రాజకేశిరెడ్డి ప్రధాన నిందితుడు. ఆయన కింగ్ పిన్ అన్నారు, ఆయనే మాస్టర్ మైండ్ అన్నారు. ఆ తర్వాత అరెస్ట్ అయిన ఒక్కొక్కరిని కూడా ఎవరిని అరెస్ట్ చేస్తే అతను కింగ్ పిన్, అతను మాస్టర్ మైండ్, అతనిది ప్రముఖం. చివరికి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే వరకు అతనిది మాస్టర్ మైండ్. అంటే ఏదో దీని అర్థం ఏంటంటే, ఎవరిని అరెస్ట్ చేయాలనుకుంటున్నారో వారి మీద ఒక కథ అల్లి, వారిపై, వారి వ్యక్తిగత జీవితంపై కథ అల్లి, వారి పరువు ప్రతిష్టలను దెబ్బతీసి, తర్వాత వారికి మాస్టర్ మైండ్ అని ముద్ర వేసి విష ప్రచారాలు చేసి తప్పుడు అరెస్టులు చేయడం. అదేవిధంగా వీళ్ళు చేసిన ఆరోపణల్లో కూడా మనం చూసాం, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు ఏంటి అనేటివన్నీ కట్టుకథలు.
తర్వాత పార్టీ కోసం ఖర్చు పెట్టారన్నారు. బంగారు ద్వారా ముడుపులు అందినాయని చెప్పారు. తర్వాత దుబాయ్లో పెట్టుబడులు అన్నారు. తర్వాత హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టినారని చెప్పారు. తర్వాత సౌత్ ఆఫ్రికా దేశాల్లో పెట్టారని చెప్పారు. ఇవన్నీ జరిగినాయి. వీళ్ళ ముడుపులో పంపిణీ కూడా పైనుంచి కింది వరకు ఎలా జరిగిందనేది కూడా ఒక చార్ట్ చేస్తారనమాట. ఒక చార్ట్ లాగా ఎట్లా ఇది జరిగిందని. దీనికి విచిత్రంగా చెప్పిన ఆధారాలు ఏంటంటే మొత్తం ఆయా వ్యక్తుల మధ్య కాల్స్, డేటా కాల్స్, సిడిఆర్ అంటారు. బహుశా ఇప్పుడు నేను లీగల్ సెల్ ప్రెసిడెంట్ని. నేను చాలా మంది ఎమ్మెల్యేలతో అధికారంలో ఉన్నప్పుడు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలతోనూ మంత్రులతోనూ ఇంకొకరితోనూ మాట్లాడి ఉంటాం. ఆ ఎమ్మెల్యే ఏదైనా ఆ రోజు ఒక నేరం చేసి ఉంటే నాతో మాట్లాడినాడు కాబట్టి నేను కూడా నిందితునేనా? ఇది భావ్యమా అని ఒక కాల్ ఆధారంగా అతన్ని కూడా, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్నత స్థానాల్లో వ్యక్తులుగా ఉన్నప్పుడు ఇప్పుడు అందరూ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ధనుంజయ రెడ్డి గారు కానీ, లేకపోతే విజయసాయి రెడ్డి గారు కానీ, లేకపోతే మిథున్ రెడ్డి గారు కానీ వివిధ హోదాల్లో అతను రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా ఉంటే మిథున్ రెడ్డి ఫ్లోర్ లీడర్గా పార్లమెంట్లో ఉన్నారు. వాళ్లకు విశాలమైన సంబంధాలు ఉంటాయి. వాళ్ళకు ఫోన్ కాల్స్ చేస్తే ఆ ఫోన్ కాల్ ఆధారంగా వాళ్ళను ముద్దాయిలుగా చేర్చడం అనేది మనం ఎక్కడైనా చూసినామా? ఇవన్నీ సిట్టు చేపిస్తున్న కుట్రలు. ఇంతకంటే హాస్యాస్పదమైనవి ఏమీ లేదు. ఈ 5 ఏళ్లలో ప్రభుత్వ అధికారులతో, వ్యక్తిగత సిబ్బందితో మాట్లాడిన మాటలను ఇది చేసుకొని ఇవన్నీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా విచిత్రంగా ఏంటంటే దాదాపు 5 అపార్ట్మెంట్లో డబ్బులు దాచినట్లు, వీళ్ళకి అవన్నీ తెలిసినట్టు ఆ డెన్లు ఉంటే అవి స్వాధీనం చేసుకొని సీజర్ చేసి ఉంటే ఎస్ నిజమే, ఈ కేసులో సీజర్ చేసినారు, దీంట్లో స్కామ్ జరిగిందని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా అన్ని అనుకుంటే లోకేష్ గారు, వాళ్ళ ఫ్రెండ్స్, లేకపోతే స్టార్టప్ కంపెనీలు పెట్టేవాళ్ళు, వ్యాపారస్తులు, తర్వాత ఏవైనా వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ కాల్ డేటా ఆధారంగా వీళ్ళంతా స్కాములు చేసినారని మనం ఆరోపిస్తే అది నిజమవుతుంది అనేది ప్రధానంగా గమనించాలా. ఇప్పుడు దీంట్లో సాక్షులు, ముద్దాయిలు ఎట్లయినారనేది ఇంతగా మనం అనుకున్నాం. వాళ్ళకు కావలిస్తే, వాళ్ళకు అనుకూలంగా చెప్తే సాక్షులు, వ్యతిరేకంగా చెప్తే మాత్రం ముద్దాయిలు. ఇప్పుడు ఇలాంటి విచారణను మనం ఏం చెప్పాలో, ఏ భాషలో చెప్పాలో చెప్పండి. ఇది కట్టుకథ అందామా, బేతాల కథలు అందామా, లేకపోతే గాలంతా పోగేసి వండి వార్చిన వార్తల్లాగా ఇది లేదా? అసలు దాంట్లో ఇప్పుడు పేపర్లో బిగ్ బాస్ ఎవరు, నెక్స్ట్ రోజు పత్రికల్లో, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో రోజు చర్చలు, ఎవరు బిగ్ బాస్ దీంట్లో, దానిపైన విపరీతమైన డిబేట్లు. అంటే బిగ్ బాస్ ఎవరంటే నేను చెప్తా, బిగ్ బాస్ చంద్రబాబు గారు బిగ్ బాస్. 2014 నుంచి 19 వరకు జరిగిన కుంభకోణాల్లో నువ్వు నిందితునిగా ఉన్నావు, బెయిల్ పైన ఉన్నావు, నీకు ఈ కుట్రలన్నీ తెలుసు, నువ్వు అవినీతికి పాల్పడ్డావు. నీ హయాంలో దాదాపు 25,000 కోట్ల రూపాయల కుంభకోణం, మద్యం కుంభకోణం జరిగింది. ఇంకా నువ్వు విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. నువ్వు బిగ్ బాస్ అని మేము చెప్తాం. అసలు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అప్పుడు వచ్చిన సారా డబ్బులతోనే నువ్వు ఆ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశావు కాబట్టి నువ్వే బిగ్ బాస్ అని మేము ఆరోపిస్తాం. అలాగే తొలినాళ్లలోనే ఆయన రాజకీయ జీవితంలో ఏలేరు స్కామ్లో భూములు కోల్పోయిన నిర్వాసితుల నుంచి, రైతుల నుంచి డబ్బు కొట్టేసింది చంద్రబాబు కాబట్టి ఆయనే బిగ్ బాస్ అని అనగ తప్పలే. అదేవిధంగా ఆయన పదవీ కాలం పూర్తయి ఆపద్ధర్మ ప్రభుత్వం నడుపుతుండగా చిన్న కంపెనీకి, ఐఎంజీ భారతీయ అనే పేరు లేని కంపెనీకి వేలాది ఎకరాలు హైదరాబాద్లో కేటాయించినటువంటి కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని
కేటాయించినటువంటి చంద్రబాబు గారినే మేము బిగ్ బాస్ అని తలుచుకున్నాం. అదేవిధంగా ఓటు కోట్ల కేసులో తెలంగాణ ఎమ్మెల్సీలను కొంటూ అడ్డంగా దొరికిపోయి పట్టుబడిన చంద్రబాబే బిగ్ బాస్ కాదా అనేది మా ప్రశ్న. ఇంకా ఇవి కాకుండా 2014 నుంచి 19 వరకు అనేక కేసులు, రాజధాని భూములు, ఇసుక, రింగ్ రోడ్ అలైన్మెంట్, స్కిల్ స్కాము, అసైన్మెంట్ ల్యాండ్స్, ఫైబర్ నెట్, ఇలా అనేక కుంభకోణాలకు పాల్పడినటువంటి చరిత్ర నీకుంది కాబట్టి నువ్వే బిగ్ బాస్ అని మేము చెప్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న తంతు కూడా చూడండి. రాజధాని నిర్మాణంలో విపరీతంగా రేట్లు పెంచి స్క్వేర్ ఫీట్ 10,000 చొప్పున రేట్లు పెట్టారు. ఎక్కడా లేదు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ. మరి ఈ 10,000 పెంచడం ఏ బిగ్ బాస్ చేస్తున్నాడో ప్రజలకు తెలియదా అనేది ఒక క్వశ్చన్. అలాగే పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు ఇవన్నీ జగన్ గారు హయాంలో నిర్మిస్తే వాటిని పీపీఎల ద్వారా ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటున్న ఇది ఎవరు? చంద్రబాబు గారు. ఆయనే బిగ్ స్కామర్ కాబట్టి ఆయన్నే బిగ్ బాస్ అంటాం. అంటే ఈ బిగ్ బాస్ అని రాసే రోజు ఈ ఎల్లో మీడియాలో ఆ ఈనాడు పేపర్ పాల్గొన్న ఫైనాన్షియర్లో కుంభకోణం జరిగింది, అదేవిధంగా చిట్ ఫండ్స్ లో కుంభకోణం జరిగింది. కాబట్టి ఈనాడుతో పాటు నీ బినామీగా ఉన్నటువంటి పత్రిక ఏదైతే రాస్తుందో వాటిల్లో నీవు కూడా భాగస్వామి కాబట్టి నువ్వే బిగ్ బాస్ అని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున స్పష్టంగా చెప్తున్నాం. ఈ ఛార్జ్ షీట్ లో ఏమీ లేదు. ఈ కేసులో ఆధారాలు కూడా ఏమీ చూపించలేదు ఇంతవరకు. ఓన్లీ కాల్ డేటా రికార్డ్స్, వాట్సాప్ మెసేజ్లు, తర్వాత తప్పుడు కథనాలు, అన్ని కథలుగా అల్లి 306 పేజీలు. దీంట్లో అంతా గ్యాల్ ఉంది, ఇంకా ఏమీ లేదు దీంట్లో. కాబట్టి ఈ అక్రమ కేసు పెట్టి వైఎస్ఆర్సీపీ నాయకులను ఎక్కువ సార్లు, ఎన్ని రోజులు ఎక్కువైతే అన్ని రోజులు జైల్లో పెట్టాలనే కుట్రతో ఉన్నారు. ఎందుకంటే దీంట్లో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. 12 మందిని అరెస్ట్ చేస్తే దాంట్లో కొంతమంది పైన ఛార్జ్ షీట్ వేసి, ఎందుకంటే రాజ్ కసిరెడ్డిని ఫస్ట్ అరెస్ట్ చేశారు, 90 రోజులు అయిపోతుంది. ఛార్జ్ షీట్ వేయకపోతే డిఫాల్ట్ బెయిల్ ఇస్తారేమనే ఉద్దేశంతో ఛార్జ్ షీట్ వేశారు. మిగతా అరెస్ట్ అయిన, చాలా కాలంగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటున్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, ధనుంజయ రెడ్డి గారు కానీ, బాలాజీ గోవిందప్ప కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళ పైన ఛార్జ్ షీట్ వేయలే. ఈవెన్ అరెస్టు కాని వాళ్ళ పైన కూడా ఛార్జ్ షీట్లు వేశారు. కానీ ఉద్దేశపూర్వకంగా వీళ్లను ఛార్జ్ షీట్లు ఎందుకు వేయలేదంటే 90 రోజుల వరకు మాకు టైం ఉంది కదా, అంతవరకు వీళ్ళు బెయిల్ వేసినా దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు వీళ్ళపైన చెప్పుకోవచ్చు కదా అనే కుట్ర కోణంతో ఎంత ఎక్కువ కాలం వీలైతే వీళ్ళని అంతకాలం నిర్బంధించాలనే ఉద్దేశంతో మాత్రమే ఇవన్నీ చేస్తున్నది వాస్తవం. కాబట్టి ఈ ఛార్జ్ షీట్ ద్వారా వాళ్ళకు వనగూడిన ప్రయోజనం ఏం లేదు, అన్ని దీంట్లో కట్టుకథలే. మళ్ళీ దీని తర్వాత ఇంకొక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్, ఇంకో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్, ఇట్లా ఒక్కొక్కరిని అరెస్టు చేస్తూ ఛార్జ్ షీట్లు వేయాలనేది వాళ్ళ ప్రధానమైన ప్లాన్ గా కనిపిస్తుంది. వీళ్ళ కుట్రలకు, కుతంత్రాలకు, లేకపోతే వీళ్ళ అరెస్టులకు, వీటన్నిటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు. అదేవిధంగా వీళ్ళ కుట్రలను ఛేదిస్తూనే వీళ్ళు చేసే అక్రమాలపైన నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటుంది ఈ పార్టీ అని చెప్పి ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.